పక్క కొరత లేదు పెట్రోల్కి అని చెప్తున్నప్పటికీ కూడా హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు వాహనదారులంతా కూడా. పెట్రోల్ బంకులకి పరుగులు పెడుతూ ఉన్నారు. చమురు పుష్కలంగా ఉన్న కొత్త నిబంధనలతో ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ సరఫరా చేసే ఆయిల్ కంపెనీలు కొత్తగా నిబంధనలను అమలు చేస్తుండటంతో హైదరాబాద్లో ఆందోళన నెలకొంది. స్టాక్ అయిపోయిన ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడుతుండటంతో జనం బంకుల వద్ద బారులు తీరుతున్నారు. 2 రోజులుగా పలుచోట్ల పెట్రోల్ బంకులు అన్ని కూడా మూతపడుతూ ఉన్నాయి. చూడొచ్చు స్క్రీన్ మీద పెట్రోలియం శాఖలు పెట్రోల్ కొరత లేదు అని చెప్పినప్పటికీ కూడా చాలా మటుకు పెట్రోల్ బంకులు మూతపడుతూ ఉన్నాయి. పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు పెట్రోల్ కొరత లేదు అని అంటూ వాళ్ళు క్లారిటీగా చెప్తూ ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే పరిస్థితులు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. గతంలో ఆయిల్ సంస్థలు డబ్బులు తీసుకోకుండానే చమురు సరఫరా చేసేవి. ఆ తర్వాత బంకుల యజమానులు కూడా ఆయిల్ కంపెనీలకు డబ్బులు చెల్లించేవారు. కానీ ఇప్పుడు 4 రోజుల నుంచి ఈ నిబంధనలను మార్చేశారు. ముందు డబ్బులు చెల్లిస్తే కానీ ఇంధనాన్ని సప్లై చేయలేము అంటున్నాయి ఆయిల్ కంపెనీస్. దీంతో ఇప్పుడు పాత బకాయిలు కొత్త బకాయిలు కలిసి చెల్లించాలి బంకుల యజమానులు. దీంతో బంక్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంకులను మూసేందుకు సైతం కూడా వెనకాడడం లేదు వాళ్ళు. ఆయిల్ కంపెనీలు ఇలా కావాలనే చేస్తూ ఉందంటున్నారు బంక్ యజమానులు. ఇలాంటి కష్టకాలంలో ఇలాంటి నిబంధనలు మార్చడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో హయత్ నగర్, మలక్పేట్, మియాపూర్, నాంపల్లి, ఎస్ఆర్ నగర్ పలు ప్రాంతాల్లో బంకుల వద్ద వందల సంఖ్యలో ఆటోలు కావచ్చు వాహనాలన్నీ కూడా బారులు తీరి కనిపిస్తూ ఉన్నాయి. రోజంతా కూడా క్యూ లైన్లలో ఉండడంతో ఆటోలు దొరక్క ఇటు ప్రయాణికులు కూడా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. నిన్నటి నుంచి బంకులకు ఈ తాకిడి మరింత ఎక్కువైంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. వాహనదారుల ఆందోళన ఎక్కువ అవుతుండడంతో ఇటు పంజగుట్ట, కుకట్పల్లి, అమీర్పేట్, సికింద్రాబాద్, మాదాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ను అదుపు చేస్తూ ఉన్నారు పోలీసులు. అయితే వదంతులని నమ్మొద్దు అనంటూ వెనక్కు పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా జనం ఏమాత్రం వినే పరిస్థితిలో అయితే లేరు. ఇంత జరుగుతూ ఉన్నా మరి పౌర సరఫరాల శాఖ చోద్యం చూస్తోందా అన్న అనుమానం వస్తోంది. ఓవైపు ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకుల మధ్య వివాదం ఏర్పడుతోంది. చమురు కొరత ఏమాత్రం లేదంటూ చేతులు దులిపేసుకుంటుంది అన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కడా ఆయిల్ లభించదన్న ఆందోళనతో ఇటు జనం కూడా బంకులకు అవసరం ఉన్నా లేకపోయినా పరుగులు తీస్తూ ఉన్నారు. పదుల సంఖ్యలో బంకులు మూతపడినా మరి పౌర సరఫరాల శాఖ స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇక పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు అని చెప్పి పౌర సరఫరాల శాఖ ఓవైపు చెప్తూనే ఉంది. ప్రజలు అనవసరంగా భయపడడం వల్లే ఇలాంటి కృత్రిమ కొరత ఏర్పడుతోంది అని చెప్పి తెలుస్తోంది. కానీ చాలా మటుకు పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. అలాగే చాలా మంది వాటర్ బాటిల్స్లో క్యాన్స్లలో పెట్రోల్ని నింపుకొని వెళుతున్నారు. చాలా మటుకు పెట్రోల్ బంక్స్లో వాటర్ బాటిల్స్లో క్యాన్స్లో పెట్రోల్ని నింపడానికి వీల్లేదు, నింపము అని చెప్పి బోర్డ్స్ కూడా పెడుతున్నారు. సో దీన్ని బట్టి మనం చూడొచ్చు క్షేత్రస్థాయిలో పెట్రోల్, డీజిల్ కొరత ఏ మేరకు ఉందో. మొన్నటిదాకా గ్యాస్ ఏజెన్సీల దగ్గర బారులు తీరిన జనం ఇప్పుడు పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరుతూ ఉన్నారు. కిలోమీటర్ల మేర ఆటోలు, 2 వీలర్స్ అన్నీ కూడా బారులు తీరి కనిపిస్తున్నాయి. దీంతో డీజిల్, పెట్రోల్ కష్టాలతో పాటు ట్రాఫిక్ కష్టాలు కూడా ఎదుర్కొంటున్నారు సామాన్యులు. రైట్, మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ విజయ్, ఓ పక్క పౌర సరఫరాల శాఖ ఎలాంటి కొరత లేదు అని చెప్తోంది, కానీ గ్రౌండ్ రియాలిటీ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తోంది. మీరు ఎక్కడున్నారు, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, ఎలా చెప్పండి ఒకసారి. సుమతి, ప్రస్తుతం మనము అమీర్పేట్ సర్కిల్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ భారత్ పెట్రోలియంకి సంబంధించినటువంటి కంపెనీ అవుట్లెట్ ఉంది. ఆ కంపెనీ అవుట్లెట్ వద్ద ఉన్నాము. పూర్తిగా చూడొచ్చు, సుమారుగా గంటల తరబడి వాహనదారులు ఈ యొక్క కంపెనీ అవుట్లెట్ వద్ద ఫ్యూయల్ నింపించుకునేందుకైతే బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పూర్తిగా యూసఫ్గూడ నుండి అమీర్పేట్ వెళ్ళేటువంటి రోడ్డు మార్గం అంతా కూడా
పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ట్రాఫిక్ పోలీసులు అందరూ ఇప్పుడు బంకుల వద్దనే బారులు తిరిగినటువంటి వాహనదారులందరినీ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో అలాగే ఇటు వాహనదారులు వారి వాహనాల్లో పెట్రోల్ని డీజిల్ని నింపుకునేందుకు పూర్తిగా ఈ పెట్రోల్ పంపులకు చేరుకుంటా ఉన్నారు. నగరంలో ఉన్నటువంటి పెట్రోల్ పంపుల పరిస్థితి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 40-50% వరకు కూడా ఉన్నటువంటి పెట్రోల్ పంపులన్నీ కూడా ఇప్పటికే నో స్టాక్ బోర్డులు పెట్టాయి. అందరూ చూడొచ్చు, ఇలాంటి నా చేతిలో ఉన్నటువంటి వాటర్ టిన్నులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి టిన్నుల్లో కూడా వాహనాలకు సంబంధించి ఫ్యూయల్ని తీసుకెళ్లేందుకు డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఈ ఫ్యూయల్ని తీసుకొని వెళ్లేందుకైతే ఇలాంటి వాటర్ టిన్నులను కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. ఇక బైక్లకు సంబంధించి 2 వీలర్లకి కేవలం 500 రూపాయల వరకు మాత్రమే ఫిల్ చేస్తూ ఉన్నారు కొంతమంది బంక్ యజమానులు. ఇక కార్లు అలాగే ఇతర గూడ్స్ వెహికల్స్ ఏవైతే ఇలాంటి గూడ్స్ వెహికల్స్ ఉన్నాయో అలాంటి గూడ్స్ వెహికల్స్కి కేవలం 2000 వరకు మాత్రమే ఫ్యూయల్ నింపుతున్నట్టుగా కూడా ఇటు బంక్ యాజమాన్యాలు అలాగే ఇతర వినియోగదారులు కూడా చెప్తా ఉన్నారు. పూర్తిగా ఇటు డీజిల్ అలాగే పెట్రోల్తో పాటు ఆటో గ్యాస్ కూడా దగ్గర పడుతోంది అనేటువంటి ఆలోచనతోటి ఆటో వాలాలు కూడా పూర్తిగా ఇటు గ్యాస్ స్టేషన్ల ముందైతే బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, అమీర్పేట వద్ద ఉన్నటువంటి ఓ గ్యాస్ సెంటర్ వద్ద ప్రస్తుతం ఉన్నాము మనము. ఇటు పెట్రోల్ స్టేషన్స్ అలాగే అటు గ్యాస్ స్టేషన్స్ వద్ద వాహనాలు బారులు తీరుతున్నటువంటి సందర్భంగా పూర్తిగా ఎక్కడికక్కడ నగరంలో ఉన్నటువంటి అన్ని రోడ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. ఈ అమీర్పేట్కు సంబంధించినటువంటి సర్కిల్లో మనం ఉన్నాము. ఈ రోడ్డు ఎప్పుడు కూడా చాలా బిజీగా ఉంటుంది, కానీ చూడొచ్చు నిర్మానుష్యంగా మారిపోయింది. ఒక్క వెహికల్ కూడా అసలు ఇక్కడి నుంచి పాస్ అవ్వట్లేదు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా ఉంది కండిషన్ అనేది. అండ్ అలాగే గ్యాస్ కొరత అనేది కూడా ఉంటుందేమో అన్నటువంటి ఆలోచనతోటి ఆటో వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆటోల్లో గ్యాస్ నింపించుకునేందుకైతే అయితే విజయ్, పౌర సరఫరాల శాఖ మాత్రం ఎటువంటి కొరత లేదు గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అని చెప్తోంది. కానీ చాలా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి మీరు చెప్పినట్టుగా. అలాగే ఏ బంక్ చూసినా సరే కిలోమీటర్ల మేర లైన్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూపిస్తున్న దృశ్యాలే అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆయిల్ కంపెనీలు తమ నిబంధనలను మార్చడం అని అంటున్నారు. పెట్రోల్ బంక్ యజమానులు అంటే పాత బకాయిలు, గతంలో అయితే ఫస్ట్ పెట్రోల్ వచ్చేది, ఆ తర్వాత దానికి సంబంధించిన క్యాష్ని పంపించేవారు. కానీ ఇప్పుడు ముందు క్యాష్ పంపిస్తే కానీ డిపాజిట్ చేస్తే కానీ వాళ్ళు గ్యాస్ కావచ్చు లేకపోతే పెట్రోల్ డీజిల్ని పంపలేము అని అంటున్నారు. దీంతో పాత బకాయిలు కొత్త బకాయిలు అన్ని పేరుకుపోయి ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. సో ఇప్పుడల్లా మాకు ఈ ఆస్కారం లేదు కాబట్టి మేము తెరిచే పరిస్థితి లేదు అని చెప్పి కొంతమంది బంక్ యజమానులు చెప్తున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లుగానే సుమతి, మొదట డీడీ పాలసీ ఉండేది. అంటే ఒకసారి వెహికల్ ఒక ట్యాంకర్ వచ్చిందంటే ఆ ట్యాంకర్కు సంబంధించినటువంటి ఫ్యూయల్ అంతా సేల్ అయిన తర్వాత దాన్ని డీడీ క్లియర్ చేసేసి ఆ డబ్బులు బంక్ యాజమాన్యాలు కట్టేది. వాళ్ళకు లీటర్ మీద ₹1, ₹2 అది లాభం మీద వస్తే వాళ్ళ ఆ లాభాన్ని ఉంచుకొని మిగతా డబ్బంతా కూడా ఫ్యూయల్ కంపెనీలు, ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి చెల్లించేవారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ముందే డబ్బులు చెల్లించి తర్వాత ఈ యొక్క ఇంధనాన్ని కొనుగోలు చేయాలన్నట్టుగా ఒక రూల్ని తీసుకొచ్చారు. కాబట్టి సో ఆయిల్ కంపెనీలు అన్నీ అంటే ఏదైతే ఇటు యుద్ధానికి సంబంధించినటువంటి ఈ తీవ్రత అనేది పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయిల్ కంపెనీలు సేఫ్గా ఉండడం కోసం అంటే ఇప్పటికీ బకాయిలు చెల్లించకుండా లేకపోతే వారికి ముందుగానే ఏదైతే మనం తెలుగులో చెప్పాలంటే ఉద్దెర అంటారు. సో అలాంటిది ముందే ఇస్తే కనుక ఖచ్చితంగా ఆయిల్ కంపెనీలు లాస్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ముందస్తుగానే వాళ్ళు డబ్బులు చెల్లించుకున్నాకే అంటే డబ్బులు కట్టించుకున్నాకే ఇటు ఆ ఇంధనాన్ని డీలర్లకు ఇస్తూ ఉన్నారు. దానివల్ల ఇప్పుడు ఈ కొరత అనేది ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే చాలామంది ఏదైతే బంకు ఓనర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు వచ్చేదే ₹2-3 1 లీటర్ మీద, అది ఇప్పుడు నెలకి 3-4 కోట్ల రూపాయల బిజినెస్ అయ్యేది ఇప్పుడు ఆ మాత్రం కూడా అవ్వట్లేదు. ఇక మేము 20-30 వేల లాస్తోనే ఈ యొక్క బిజినెస్ చేయాల్సి ఉంటుంది, అందుకే మేము బంకుల్ని మూసివేస్తూ ఉన్నామంటూ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇటు ఆ బంకుకు సంబంధించి అంటే బంకు యాజమాన్యాల నిర్ణయము అలాగే ఆయిల్ కంపెనీల నిర్ణయాల వల్ల ఇటు నగరంలో ఉన్నటువంటి చాలామంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఇటు ఆటో వాళ్ళలు కూడా కొంత టెన్షన్ పడుతూ అంటే డీజిల్ పెట్రోల్ లాగానే గ్యాస్కి కూడా కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా గ్యాస్ నింపించుకోవడానికి వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆటో డ్రైవర్స్ ఉన్నారు, మాట్లాడదాం. సో అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బోరబండ నుంచి అమీర్పేట వచ్చారా? అమీర్పేట వచ్చింది. ఎందుకు మీ ఏరియాలో దొరకట్లేదా గ్యాస్? ఎర్రగడ్డలో అక్కడ కూడా లైన్ ఉన్నాయి చాలా, దానికోసం ఇక్కడ వచ్చిన. ఇక్కడ కూడా లైన్ మొత్తం ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ దాకా. ఎంతసేపటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? 1.5 గంట అయింది వచ్చి. 1.5 గంట అయిందా? 8:30కి వచ్చినాయి, ఇప్పుడు 10:30 అవుతున్నాయి. ఇప్పుడు 1.5 గంట అయిపోయింది వచ్చి లైన్ కోసం. ఇప్పుడు ఇంకా బండి ఆడ ఉన్నది.
ఇప్పుడు మీ అంటే సిటీలో మొత్తం ఇదే పరిస్థితి ఉంది. ఇదే ఉన్నాయి, ఎక్కడ పోతే కూడా పొమ్ముల పొమ్ములు బంద్ ఉన్నాయి. మళ్ళీ రేట్ పెరిగింది, ఇంకా ₹2 మళ్ళీ పెరిగింది, మళ్ళీ పెంచారా ₹2? ₹2. అంటే ఇది వరకు ₹90 ఉంటే ఇప్పుడు 92 అయిందా? 92 అయింది, ఈ రోజు ₹92 అంట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను దర్గా కాడ నుంచి వచ్చిన, షేక్పేట్ దర్గా కాడ నుంచి. షేక్పేట్ దర్గా నుంచి అమీర్పేట వచ్చారు. ఇప్పుడు వచ్చిన సార్, దొరకలే సార్. 2 days పెట్రోల్ వేసి నడుతున్నాం, మళ్ళీ ఏం మిగలతలేదు మనకు. షార్టేజ్ మొత్తం, ఎక్కడ తిరిగితే ఎక్కడ దొరకలేదు మనకు గ్యాస్. దాని గురించి ఇక్కడ వచ్చేస్తాం. ఇక్కడ దొరుకుతున్నాయని దోస్తులు ఫోన్ చేస్తారు, ఇక్కడ వచ్చేస్తాం సార్. ఇప్పుడు పెట్రోల్ వేస్తే మీకు లాభాలు రావట్లేదు? లాభాలు రాదు సార్. ఇది 19 అట్లా ఇస్తుంది, అది 12 అట్లా ఇస్తుంది సార్. అది 12 అట్లా 10 అంతా ఇస్తుంది సార్. సో చూస్తూ ఉన్నాము సుమతి, వాస్తవానికి ఈ గ్యాస్ ఆటోలు ఇటు పెట్రోలు అలాగే ఎల్పిజి మీద రెండింటి మీద రన్ అవుతాయి. కానీ పెట్రోల్ పట్టిస్తే వాళ్ళకి మైలేజ్ తగ్గిపోతుంది. 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు మాత్రమే ప్రతి లీటర్కి మైలేజ్ వస్తుంది. సో అలాంటప్పుడు ప్రత్యామ్నాయంగా మేజర్గా ఈ ఆటోలన్నీ కూడా గ్యాస్ మీదనే ఆధారపడి ఆటో డ్రైవర్లు అందరూ కూడా నడిపిస్తూ ఉంటారు. సో గ్యాస్ మీద కొంత మైలేజ్ పెరుగుతుంది, ఒక 4 డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి గ్యాస్ని వీళ్ళు ఎక్కువగా కూడా యూజ్ చేస్తుంటారు. కానీ అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఇప్పుడు గ్యాస్ దొరకడం లేదు, అలాగే పెట్రోల్ కూడా కొరత ఏర్పడింది. ముఖ్యంగా గ్యాస్ పైన కూడా ₹2 హైక్ చేశారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. దర్గా నుంచి, షేక్పేట్ నుంచి అమీర్పేట వరకు కూడా ఇక్కడికి ఆటో డ్రైవర్లు వచ్చి వారు గ్యాస్. అయితే విజయ్, గతంలో మనం చూసాము ₹1, ₹2 పెరిగితే ఎక్కడ పెట్రోల్ రేట్ పెరిగిపోతుందోనేమోనని చెప్పి అర్ధరాత్రి కూడా లైన్లలో నిల్చొని కొట్టించుకునేవారు. కానీ ఇప్పుడు ఎంత పెరిగినా పర్లేదు, మాకు పెట్రోల్ దొరికితే, డీజిల్ దొరికితే, గ్యాస్ దొరికితే చాలు అని చెప్పి లైన్లో నిల్చుంటున్నారు. ఓ పక్క ఈ కష్టాలు ఉంటే అసలు ఆటోలు దొరక్క, లేకపోతే స్కూల్ వ్యాన్స్, ఇంకా హాఫ్ డే స్కూల్స్ జరుగుతున్నాయి, చాలా మందికి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా సమాచారం. ఖచ్చితంగా సుమతి, ఇటు స్కూల్ పిల్లలు కావచ్చు, లేకపోతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే అంబులెన్స్ సర్వీసెస్ కావచ్చు, అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఓలా, అలాగే ర్యాపిడో, ఊబర్ లాంటి నడుపుకునేటువంటి ఆటో డ్రైవర్లు కావచ్చు, లేకపోతే వీళ్ళు ఆటో క్యాబ్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సిటీలో చాలామంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే ఈ యొక్క ట్యాక్సీలని, బైక్ ట్యాక్సీలని, అలాగే ఆటోలని వీటినే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఈవెన్ స్కూల్ పిల్లల్ని కూడా చాలామంది మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, పేద కుటుంబాల వాళ్ళు కావచ్చు, ఆటోలోనే ఒక 5-6 మంది పిల్లల్ని మాట్లాడుకొని వాళ్ళకి నెలకింత అని చెప్పేసి కిరాయి ఇచ్చి వాళ్ళని స్కూల్కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు ఆటోలన్నీ కూడా గ్యాస్ స్టేషన్ల వద్ద ఉండిపోవడం వల్ల స్కూల్ పిల్లలకి ఇబ్బంది. అలాగే ఒక రోజులో కనీసం 1-2 సార్లు మాత్రమే వీళ్ళు ఫ్యూయల్ని, అంటే గ్యాస్ని నింపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గంటల తరబడి ఉండడం వల్ల వీళ్ళకు కూడా నష్టం వాటిల్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక గంటలో 200-300 సంపాదించుకున్నటువంటి ఆటో డ్రైవర్లు ఇప్పుడు పూర్తిగా గ్యాస్ స్టేషన్ల చుట్టే తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు రేట్లు పెంచినటువంటి పరిస్థితి ఉందన్న, ₹2 పెంచారు, అసలు దొరుకుతుందా గ్యాస్? సార్ సగంకి గ్యాస్ రేటు పెంచేశారు. అసలు ఇక్కడ ఏమో మిలుగుతలేదు. 300 చేసి 300కి 6 లీటర్ వచ్చేది, 600కి 6 లీటర్ వస్తుంది. మనము సంపాదన ఎట్లా చేయాలి, మళ్ళీ పిల్లలకి అది ఎట్లా బతికించాలి, మన కష్టం మనకుంది. ఇది ఏంటంటే ఈ మన రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం మనకు కూడా గ్యాస్, ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ వాళ్ళు రేట్ ఎక్కువ చేసి ఇప్పించాలనేది కోరికలు, అంతే. సో సుమతి, చూస్తూ ఉన్నాము, వాళ్ళు కేవలం గంటకి 200-300 కూడా సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంది. మాకు గ్యాస్ ధరలు పెరిగిపోయాయి, అసలు గ్యాస్ దొరకట్లేదు, సిటీ నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మేము గ్యాస్ పట్టించుకుంటున్నాము. సో ఖచ్చితంగా ప్రభుత్వం మా పైన చొరవ చూపి ఈ గ్యాస్ కష్టాలను తీర్చాలంటూ కూడా ఆటో డ్రైవర్లు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క వాహనదారులు కూడా సరిపోయేటువంటి ఇంధనాన్ని ఖచ్చితంగా ప్రజలకు అందించాలంటూ కూడా సివిల్ సప్లైస్ శాఖ అధికారులను కోరుతా ఉన్నారు. ప్రభుత్వానికి కూడా వారు విన్నవించుకున్నటువంటి పరిస్థితి అయితే మనకి స్పష్టంగా ఇక్కడ కనిపిస్తా ఉంది. సుమతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ. చూడొచ్చు, అన్ని ప్రాంతాల్లో, హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలు, కుత్బుల్లాపూర్, బండ్లగూడ, జాగీర్, హయత్ నగర్, మలక్పేట్, బహదూర్పుర, రాజేంద్ర నగర్, మియాపూర్, నాంపల్లి, అమీర్పేట్, ఇలా ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా సరే వాహనదారులు
బారులు తీరి కనిపిస్తున్నారు. 2 వీలర్స్, ఆటోస్, కార్స్ చాలా మటుకు నో స్టాక్ కనిపించడంతో బండ్లలో పెట్రోల్ లేక వాటిని రోడ్డు మీద వదిలేస్తూ ఉన్నారు ఏం చేయలేని పరిస్థితుల్లో. ఇవన్నీ చూసే ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్ని శాఖ అధికారులతో మాట్లాడి ఎలాంటి చర్యలు చేపడితే ఈ కష్టాలు తీరుతాయో దానిపైన దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.